2024 ఫిబ్రవరి 16 నుండి 29 వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అయితే ఇంతవరకు మేషం దగ్గర నుంచి కన్య వరకు చెప్పుకున్నాం. అయితే ఈ కన్యా రాశి బాగుంది. ఎందుకంటే రవి బుధులు ఇద్దరు కూడా కుంభంలో కలిసి ఉన్నారు. కుంభంలో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. రవి బుధులు అట్లా ఉంటే బుధాదిత్య యోగం అంటారు. మంచి యోగం. శని కూడా 6 చాలా బాగున్నాడు. శుక్రుడు 5 బాగున్నాడు. 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. బాగున్నది గ్రహాలు రాహువు, కేతువు, గురువు, కుజుడు. ఈ 4 గ్రహాలు బాగాలేవు. అయితే ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం. ఈ యోగం బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగా లాభిస్తుంది. శని వల్ల మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ, ఇనుముకి సంబంధించినటువంటివి కొనేవాళ్ళకి కానీ, అమ్మేవాళ్ళకి కానీ, తర్వాత శుక్రుడు బాగుండటం చేత ఇల్లు కట్టేవాళ్ళు కానీ, ఇల్లు కట్టించేటువంటి ఓనర్స్ కానీ, ఇల్లు కట్టి వర్క్ చేసేటువంటి టాపీ మేస్త్రీలు కానీ, మరి భూమికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కానీ అన్ని రకాలుగా కూడా బాగుంది. అయితే మానవుడి జీవితంలో కొన్ని ఉన్నాయి. పుట్టిన తర్వాత విద్య, విద్య తర్వాత ఉద్యోగం, ఉద్యోగం తర్వాత వివాహం, వివాహం తర్వాత ఇల్లు. ఇవి అన్నీ ప్రతివాడికి కావాల్సింది ఈ 4. అయితే ఈ సమయంలో ఇల్లు కొనుక్కోవటానికి చాలా మంచి సమయం. తర్వాత శని కూడా బాగున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు జీవితంలో ఏదో లోటు కొనుక్కోలేదనుకున్నది లోటు తీరటానికి మంచి అవకాశం ఉంది. వీటికి అవరోధం 4 గ్రహాలు ఉన్నాయి. కుజుడు, రాహువు, గురువు, కేతువు. కుజుడు వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే అనారోగ్యాలు. కుజుడు వల్ల జ్వరమో, జలుబో, దగ్గో, ఇట్లాంటివి. లేకపోతే ఎవరికో అనవసరమైన వాళ్ళకి డబ్బులు ఇచ్చి నష్టపడటము. రాహు వల్ల, కేతు వల్ల మోసపోవటమో జరగడానికి బాగా అవకాశం ఉంది. కాలసర్ప దోషం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు రాహువు, కేతువు, కుజుడు, గురువు ఈ 4 గ్రహాలకు కూడా పూర్తి హోమశాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగా ఉంటుంది. మంచి లాభాన్ని పొందుతారు. ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు మంచి లాభం వచ్చే టైంలో పెట్టుబడి పెడతారు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి మంచి లాభం వచ్చేటువంటి సమయం కనబడుతుంది ఈ కన్యా రాశికి. ఈ కన్యారాశి వాళ్ళు రాహువు, కేతువుకి, గురువుకి, కుజుడికి పూర్తి శాంతి. కుజుడికి 7,000 జపం, కందులు దానం. రాహువుకి 18,000 జపం, మినుగులు దానం. గురువుకు 16,000 జపం, శనగల దానం. కేతువుకి 7,000 జపం, ఉలవల దానం ఇవ్వటం మంచిది. తర్వాత ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశాయ, స్త్రీ బుద్ధి ప్రళయాంతక. ఎప్పుడు కూడా స్త్రీ బుద్ధి ప్రళయాంతక అంటున్నావు అంటే పెళ్ళాం మాట నిర్వాకమయ్యా అంటున్నావా అని అడుగుతారు. అదేం కాదు. పెళ్ళాం మాట వినేవాళ్ళు 1000లో ఒకడు కూడా కనపట్టలే. ఏంది నువ్వు చెప్పేదంటారు. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అంటే పరాయ స్త్రీ మాటలు విని నాశనమైపోతారు. ఆత్మబుద్ధి సుఖం చేయవ, నీ మనస్ఫూర్తిగా నడుచుకుంటే బాగుంటుంది. ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధి విశేషత, నీకు విద్యా బతుకులు నేర్పిన వాళ్ళ మాట వింటే చాలా విశేషంగా ఫలితం వస్తుంది. ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశాయ, పరాయి వాళ్ళు చెప్పే మాటలు వింటే వినాశనానికి హేతువు. స్త్రీ బుద్ధి ప్రజాంతక, ఇట్లాంటి టైంలో పరస్త్రీలు తయారవుతారు. వాళ్ళ వల్ల నష్టపడతారు. ఇటువంటి వాటి నుండి తప్పించుకోవాలంటే కుజుడికి 7,000 జపం, కేతువుకి 7,000 జపం, రాహువుకి
18,000 జపం, గురువుకు 16,000 జపం చేయించుకొని కేతువుకు ఉలవలు, కుజుడికి కందులు, రాహువుకి మినుములు, గురువుకి శనగలు దానం ఇవ్వండి. ఈ దానం ఇవ్వటమే కాక ఇవాళ దాదాపు ఈ సంవత్సరం చివరి వరకు నా ఉద్దేశం ఏంటంటే రామనామం చేయడం చాలా విశేషమని చెబుతున్నా. ఈ రామనామం ఎట్లాంటిదంటే నారాయణ అనే అక్షరాల్లో రా, నమశివాయలో అక్షరం మా. నారాయణ అక్షరాల్లో రా తీస్తే నాయన అవుతుంది, నమశివాయలో మా తీసేస్తే నశివాయ అవుతుంది. అంటే రామనామం స్మరిస్తే పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తిని పూజించినంత ఫలితం. ఇందులో రాముడు తన స్వక్షేత్రానికి చేరాడు కాబట్టి ఎవరైతే రామనామం ఏమక్కర్లా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కింద కూర్చొని లేవలేరండి. నా వయసు వాళ్ళు కింద చేతుల నుంచి లేస్తూ అమ్మ అంటూ లేస్తారు. అమ్మ లేకపోతే రామ అన్నారు. రామ అంటే శక్తి వస్తుంది. ఏదైనా కాస్త నిప్పబుట్టి అమ్మో నరుస్తారు. రామా అని అరిస్తే మంచిది. ఎవరైతే భగవంతుణ్ణి ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉంటే ప్రాణం పోయే సమయంలో ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తాడో వాడికి మోక్షం అని చెప్పుంది. కాబట్టి ఈ సంవత్సరం మంచి చెడులు మొత్తం సమ్మిళితంగా ఉన్నాయి. మంచి ఎంత బాగుందో చెడు కూడా అంత బాగా ఉంది. బాగా గుర్తించండి, బాగా తెలుసుకోండి. మంచికి ప్రోద్బలం చేయండి, చెడుకి దూరంగా ఉండండి. చెడుకి ఎట్లా దూరంగా ఉండాలో మీకు తెలుసు, నేను వివరంగా చెప్పక్కర్లా. మంచికి ఎంత దగ్గరలో ఉండాలో మనకు తెలుసు. ఇప్పుడు గడ్డివా ఉంది, తగలబడుతుంటే దాంట్లో పోతావా? మంచి పాలో పెరుగో ఇస్తే తింటాం, నెయ్యో ఇస్తే తింటాం. అట్లా మంచి చెడుని విచక్షణగా చూడగలిగిన శక్తి ప్రతి మానవుడికి, ప్రతి జీవరాశికి కూడా ఉంది. కాబట్టి మంచికి ప్రవర్తన చాలా అవసరం. నీకు మంచి జరగాలంటే భగవంతుడిని పూజించాలి. తర్వాత కాశీ వెళ్తాను అంటే చాలా పుణ్యం వస్తుందట. రామేశ్వరం వెళ్తానంటే పుణ్యం రాదట. వెళితే రామేశ్వరం వెళ్తాననకూడదు. కాశీకి వెళ్తాననుకుంటే వెళ్ళినంత పుణ్యం వస్తుంది. కాబట్టి భగవంతుడిని నమశివాయ, నమో నారాయణాయ, రామ తారకం ఉంది, రామతారక మహామంత్రం ఉంది. ఆ మంత్రాన్ని పఠించడం మీరు ఈ గ్రహాలకి శాంతి. కుజుడు, కేతువు, రాహువు, గురువు. కుజుడికి 7,000 జపం, రాహువుకి 18,000 జపం, గురువుకు 16,000 జపం, కేతువుకి 7,000 జపం. కేతువుకి ఉలవల దానం, కుజుడికి కందుల దానం, రాహువుకి మినువుల దానం, గురువుకి శనగల దానం ఇవ్వండి. ప్రతిరోజు కూడా దైవ దర్శనం చేసుకోండి. పడుకోబోయేటప్పుడు రాముణ్ణి స్మరించండి. నిద్ర లేచేటప్పుడు దేవుణ్ణి స్మరించండి. ఇప్పుడు భాగవతంలో ఒక మాట చెప్పారు, గజేంద్ర మోక్షం అని ఉంది. పూజల నుంచి కూడా స్నానం కావాలి, మడి కావాలి. గర్భాలయంలో అర్చకుడే వెళ్ళాలి, అర్చకుడు భార్య వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా నిబంధనలు ఉన్నాయి. నిబంధన లేకుండా నీకు మార్గం ఇచ్చేది గజేంద్ర మోక్షం. రాత్రి అన్నీ తిని మంచం మీద పడుకొని గజేంద్ర మోక్షం పారాయణ చేయొచ్చు. తెల్లవారుజాము నిద్ర లేచి పాచిమొహం కడుక్కోకుండా కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయొచ్చు. అట్లా చేస్తే మీకు ఎటువంటి బాధలు కూడా తొలగిపోతాయి. ఇవాళ ఉన్న జనం పరిస్థితి ఏంటంటే రాత్రి 11 గంటలకు పడుకోవటం, ఉదయం 9 గంటలకు లేవటం, పరిగెత్తడం, బ్రాహ్మణి పూజ చేయమంటాం, మనం మాత్రం దేవుడికి దండం పెట్టకపోవటం, ఇది జరుగుతుంది. కాబట్టి ఏది ఎట్లా చేయాలి విచక్షణ తెలుసుకొని చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మనం బాగుపడాలా చెడిపోవాలా అనేది బాగా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు నేను చెప్పినట్లుగా కాలసర్పదోషం ఉన్నది కాబట్టి రాహుకేతువుల జపం అవసరం, కుజుడి జపం అవసరం, తర్వాత గురువుకి జపం అవసరం, మీ ఇష్టదైవాన్ని పూజించడం అవసరం. ఇవన్నీ కూడా
తప్పనిసరిగా చేయండి. 3 వేళలా సూర్య నమస్కారం చేయండి. అన్ని బాధలు పోతాయి. అయితే ఇన్ని చేసిన తర్వాత ఏమవుతుందంటే పాలున్నాయండి, ఒక పెద్ద గంగాళం పాలున్నాయి. ఒక ఉప్పు రాయి దాంట్లో వేస్తే చాలు, ఈ పాలు మొత్తం విరిగిపోతాయి, పారబోయాల్సిందే. ఆ ఉప్పు రాయి వేయటం మంచిదా, కాస్త పంచదార వేయటం మంచిదా? మంచికి మనం దోహదం చేద్దాం, అందరం బాగుంటాం.